అమ్మాయి సాక్ష్యం చెప్పిందని నేను చెప్పలేదు. మీకు తెలియని విషయాలు మాకు తెలియకూడదని రూల్ ఏమైనా ఉందా? రూల్ లేదు, కానీ మీరే కిడ్నాప్ చేశారన్నది నిజం. అవును, కుందనని మీరే కిడ్నాప్ చేశారని ఆ పూలు అమ్ముకునే అమ్మాయి వీడియో తీసి మరీ చూపించింది. ఆ వీడియో తీసుకెళ్లి కోర్టులో సబ్మిట్ చేస్తే మీరు జీవితాంతం జైల్లో గడపాల్సొస్తుంది. స్వర్ణ ప్యాలెస్ ఫ్యామిలీ ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసిందంటే ఆ అవమానం ఎవరికి? స్వర్ణ ప్యాలెస్ అధినేతకి. అదే జరిగిందంటే ఇన్నాళ్లుగా మీరు పెంచుకుంటున్న మీ పరువు మర్యాదలన్నీ గంగలో కలిసిపోతాయి. మీ వ్యాపారాలన్నీ మూతబడిపోతాయి. ఆ తర్వాత ఏం జరుగుతుందో నాకన్నా బాగా మీకే తెలుసు. చివరిసారిగా అడుగుతున్నాను, నిజం ఒప్పుకొని కుందనని అప్పగిస్తారా, లేక అరెస్ట్ వారెంట్ తీసుకువచ్చి మీ చేతులకి సంకెళ్లు వేసి తీసుకువెళ్తాను? ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేసి మమ్మల్ని కేసులో ఇరికించాలని చూస్తున్నారా? మీ ఆశ నెరవేరదు ఎస్ఐ సూర్యకాంతం గారు. సరే అయితే, సంకెళ్లు వేయించుకోవాలి, జైల్లో గడపాలని మీరనుకుంటుంటే నేనెందుకు ఆపుతాను? రెడీగా ఉండండి, పదండి. మరిప్పుడేం చేద్దాం వదినా? రుద్ర, నీ నోరు అస్సలు అదుపులో ఉండదా? ఎప్పుడేం మాట్లాడాలో అస్సలు తెలీదా నీకు? సరే, ఆ పూలమ్మే ఆమె వీడియో తీసిందని చెప్పారు కదా, ఆ వీడియో మన చేతికి రావాలి.
భగవంతుడా, అత్తయ్య, అత్తయ్య, అక్షర, కుందన గురించి ఏమైనా తెలిసిందా? అత్తయ్య అది చెప్పండి కౌస్తుబ్. మీ అనుమానమే నిజం. మనం ఆడిన నాటకం వర్కౌట్ అయింది మేడం. ఆ పూలమ్మే ఆమె కోసం మా నాన్న బయలుదేరారు. థ్యాంక్ యూ కౌస్తుబ్. మిగతాది నేను చూసుకుంటాను. అలాగే మేడం. సూర్య ఏమైంది? మన ప్లాన్ వర్కౌట్ అయింది. కుందన గురించి తెలిసే అవకాశం దొరికింది. కుందనా, అత్తయ్య, తిను మా ఫ్రెండ్ సూర్యకాంతం. సూర్య మా అత్తయ్య. నమస్తే అండి. ఎలాగైనా మా కుందనని కాపాడండి. తప్పకుండా కాపాడుతాను. అక్షర, మనకిప్పుడు ఆ పూలమ్మాయి కావాలి. తన దగ్గర మన వీడియో ఉందని అబద్ధం చెప్పాం కదా, దానికోసమే వాళ్ళు వస్తున్నారు. అక్కడ వాళ్ళతో నిజాలు బయట పెట్టించాలి. అత్తయ్య, సీతమ్మ వాళ్ళతో ధైర్యంగా మాట్లాడగలదా? ఉహుం. ఆ సీతక్కకి అంత ధైర్యం లేదు. మనకిప్పుడు ఆ రుద్రమణిని, వాళ్ళ బ్యాచ్ని గడగడలాడించే క్యాండిడేట్ కావాలి. ఎవరున్నారో? కదిలారో దీన్ని చంపేస్తాను. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి. ఉంది. ఎవరు? గుండమ్మ. గుండమ్మ. హాస్పిటల్లో అన్నయ్యని కాపాడిందని చెప్పాను కదా అక్షర, ఆ అమ్మాయి. సరే, అర్జెంటుగా గుండమ్మని పిలిపించండి. అలాగేనండి. ఓలమోలమో, నువ్వు వచ్చినావా తల్లి? చెప్పు గంగవ్వ, ఏంటి అర్జెంట్గా రమ్మని ఫోన్ చేసావు? ఏంటనే తల్లి, ఆ ఆసుపత్రిలో నా తమ్ముడిని కాపాడినట్టే కిడ్నాప్ అయిపోయిన నా మేనకోడలు కూడా కాపాడుతావని, అందుకు నువ్వే సాయం చేస్తావని రమ్మన్నాను తల్లి. కూసంత తను కాపాడే పుణ్యం కట్టుకో తల్లి. ఏం మాట్లాడుతున్నావు గంగవ్వ? నీ మేనకోడలు కిడ్నాప్ అవడం ఏంటి? అవునమ్మా, అదో పెద్ద కథ. కథ మొత్తం నాకు పూర్తిగా అర్థమైంది గంగవ్వ. ఇప్పుడేంటి, నేను ముసలమ్మలాగా నాటకవాడి వాళ్ళతోనే నిజాలన్నీ చెప్పించాలంటావు, అంతేగా? అవును తల్లి, నువ్వైతే ఆ ముసలి యాసలో ఏదన్నా తేడా వచ్చినా ఆ రుద్రమణిని, ఆ రౌడీల్ని తొక్కు పెట్టి నారదీస్తావు. ఆ రుద్రమణిని ఢీకొట్టి అనుకున్న పని సాధిస్తావనే నమ్మకంతోనే నిన్ను పిలిచిన తల్లి. సాయం చేస్తావనే పిలిపించినాను. మీరు అడగకుండానే సాయం చేస్తానని మాటిచ్చాను. అలాంటిది మీరు అడిగితే కాదంటానా? ఆ రుద్రమణే కాదు,
సాక్షాత్తు ఆ రుద్రుడే దిగొచ్చినా ఈ గుండమ్మని ఆపలేరు. నాకు నిజాలు చెప్పకుండా అక్కడి నుంచి అంగుళం కూడా కదలలేరు. శబాస్ తల్లి శబాస్. మా గుండమ్మ మజాక. ఇంకెందుకు ఆలస్యం? నీ వయసు నుంచి నా వయసుకు వచ్చే తల్లి. మల్లె పూలే మల్లె పూలే చామంతి పూలే చటాక్ 20 రూపే. ఈ గంగవ్వ ఎక్కడికి వెళ్ళింది? ఇంకా కనిపించడం లేదు. హాస్పిటల్లో ఆ గుండమ్మ మా అన్నయ్యని కాపాడిందంటే మీరే పిలిపించమన్నారు కదా, ఆ అమ్మాయిని తీసుకురావడానికి వెళ్ళుంటుంది. ఓ అలాగా. వెళ్ళి కూడా చాలాసేపు అయింది, ఇంకా రాలేదేంటో. మల్లె పూలే చామంతి పూలే చటాక్ 20 రూపే. అమ్మా ఇన్స్పెక్టర్ అమ్మా, ఒక మూర మల్లెపూలు తీసుకుంటారా? ఎక్కడ పెట్టుకోమంటావు? దాందే ఉందమ్మా, జడేసుకునే యోగం లేకపోయినా మీ ఆయనకి కొనిస్తే కనీసం చేతికైనా కట్టుకుంటాడు కదా. చాల్, మా టెన్షన్లో మేముంటే మధ్యలో నీ నసేంటి? పో అవతలికి. అమ్మా ఒక్క మూర కొనుక్కోండి అమ్మా. పొమ్మంటున్నానా? అమ్మమ్మమ్మ, ఇన్స్పెక్టర్ అమ్మా. ఏంటది పాపం మనకు సాయం చేయడానికి వచ్చిన ఆవిడ్ని అట్లా పొమ్మండి న్యాయంగా ఉందా తల్లి? ఏంటి ఈ ముసలావిడ మనకి సహాయం చేస్తుందా? హలో ఇన్స్పెక్టర్ గారు, నన్ను చూసి 60 ఏళ్ల ముసల్దనుకుంటున్నారా ఏంటి? హ, నేను గుండమ్మని. ఓ గుండమ్మ గారు మీరా? నైస్ టు మీట్ యు అండి. నైస్ మీటింగ్ యూ ఇన్స్పెక్టర్ గారు. గంగవ్వ జరిగిందంతా నాకు చెప్పింది. ఎందుకో చూడగానే వీళ్ళు నాకు ఆత్మీయుల్లా అనిపించారు. అందుకే నా పనులన్నీ వదులుకొని వీళ్ళకి సాయం చేద్దామని వచ్చాను. ఎనీవే మీరు చాలా గ్రేట్ గుండమ్మ గారు. ఇంకా సేపట్లో ఆ రుద్రమణి గ్యాంగ్ అదిగో అక్కడికొస్తారు. మీరు వేషం వేసిన విషయం వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ తెలియకూడదు. ఇన్స్పెక్టర్ అయ్యుండి మీరే నన్ను కనిపెట్టలేకపోయారు, ఇంకా వాళ్ళు నన్నేం పట్టుకుంటారు? అది నిజమేనండి. మీరెళ్ళి పొజిషన్ తీసుకోండి, నేను కార్ పార్క్ చేసి అక్కడి నుంచి అబ్జర్వ్ చేస్తాను. మీరు వెళ్ళండి. ఓకే ఇవ్వ గంగవ్వ. రా తల్లి. అమ్మా నేను ఆడుండి సూతుంతానే. అలాగే గంగవ్వ. మల్లె పూలు గులాబ్ పూలు చామంతి పూలు. ఆ ముసలిది అయి ఉంటుందా? అవును సార్, ఆ ముసలిది అయి ఉంటుంది. పదట్రా. ముసలి ఏంట్రా పడుచాడా? నన్ను నన్ను ఒరే అంటావా? టేక్ రెస్పెక్ట్ అండ్ గివ్ రెస్పెక్ట్ అన్నారు.
నాకు నువ్వు మర్యాద ఇవ్వకుండా అసే వసే అంటే నేను నిన్ను ఒరే అరే అండల్లో తప్పే ఉంది. ఆఫ్టర్ ఆల్ పూలమ్ముకునే దానివి నిన్ను ముసలి అనకపోతే మేడం అని పిలుస్తారా? ఆ మేడం అని కాకపోయినా మర్యాదగా పిలవాలి కదా. ఏయ్, నీతో నాకు మాటలేంటే? ఆ కుందన్ని మేము కిడ్నాప్ చేసినప్పుడు నువ్వు వీడియో తీసావంట కదా? అవును, తీశాను. కిడ్నాప్ చేస్తుంటే వీడియో తీయక ఒడియాలు అప్పడాలు చేస్తారా? ఏంటే నీకంత పొగరు? నాకు మండిందంటే నువ్వమ్ముకుంటున్న పూలి నీ శవం మీద చల్లాల్సి వస్తుంది. మర్యాదగా నాకు ఆ వీడియో ఇవ్వు. ఇవ్వకపోతే ఆ కుందరని కిడ్నాప్ చేసినట్టే నిన్ను కిడ్నాప్ చేస్తావు. ఏ ఊరు చివరకో తీసుకెళ్ళి ఏ నదిలోనో తోసేస్తావు. ఛా, నిజమా? ఏది నా ఒంటి మీద చెయ్యండి. మీరు నన్ను కిడ్నాప్ చేస్తారో నేను కొట్టే దెబ్బలకి మీ ఒంట్లో పార్ట్స్ కిడ్నాప్ అవుతాయో మీకే తెలుస్తుంది. రేయ్ సార్, ఈ ముసల్ది మాటలకు లొంగేలా లేదు. 4 తగిలించి ఆ వీడియో తీసుకొనిరా. అలాగే సార్. రండ్రా, రండి. మర్యాదగా వీడియో ఇస్తావా లేక షూట్ చేయమంటావా? అలాగా, షూట్ చేస్తావా? అదిగో అటు చూడు. ఇదిగో ఈ ఫోన్లో మీరు మాట్లాడిందంతా రికార్డ్ చేశాను. నేను గుండమ్మ, ముసలావండి కాదు. సూర్య, త్వరగా రా. రేయ్, పదండ్రా. ఆగండి రా, రే ఆగండి. తప్పించుకున్నారు వెధవలు. అయినా సాక్ష్యం మన దగ్గరే ఉందిగా. వెల్డన్ గుండమ్మా, వెల్డన్. నువ్వు నిజాన్ని ఎలా రాబడతావు అని చాలా టెన్షన్ పడ్డాను. కానీ నేను ఊహించిన దానికంటే చాలా ఈజీగా నిజాలు రాబట్టావు. ఈ ఒక్క సాక్ష్యం చాలు కుందరుని కిడ్నాప్ చేసింది ఆ రుద్రమనే అని నిరూపించడానికి. ఎనీహౌ, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్ గారు. గంగవ్వ, వరలక్ష్మి గారు, ఇప్పుడు మీరు హ్యాపీయేనా? అడగంగానే ఆ దేవత పలుకుతుందో లేదో తెలియదు కానీ ఈ దేవత పలికిందమ్మా. నా ఆయుష్ కూడా పోసుకొని నిండు 100 ఏళ్ళు సౌభాగ్యతగా బతుకు తల్లి. సరే, నేను వస్తాను గంగవ్వ. వస్తాను వరలక్ష్మి గారు. వస్తాను ఇన్స్పెక్టర్ గారు. సార్ చెప్పండి. రాయ్,
మన ప్లాన్ మొత్తం ఫెయిల్ అయింది. ఆ కుందనని మనమే కిడ్నాప్ చేసిన విషయం ఆ ఇన్స్పెక్టర్ సూర్యకి తెలిసిపోయింది. కుందన బతికుంటే మన గురించి చెప్పేస్తుంది. తనని చంపేసే